విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. లేదు, మన పుట్టుక లేదు, మన మనుగడ లేదు. ఫస్ట్ మనకు జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం భర్తీ చేసేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు. భావి భారత కూడా మనం కోరుకోవడం జరిగింది. కావున దయచేసి అందరము లేచి ఒక 2 నిమిషాలు వాళ్ళకు మనం మౌనం పాటించాలి. అందులో మన పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను. గత 15-20 సంవత్సరాల నుండి రాజకీయ రంగంలో ఆరితేరినటువంటి మా ఉపేందర్ ఎంపీపీగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అతను ఎంపీటీసీగా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఎన్నో మన ప్రశాంత్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా అనుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. గురువులు ఇక్కడ వీళ్ళు మనం ఇక్కడే స్టార్ట్ అయ్యాము. సో మనం వెల్ సెటిల్ కావడానికి వాళ్ళే కారణం. ముఖ్యంగా నా పేరు డాక్టర్ వను, అనస్థీషియా డాక్టర్. నేను కార్డియాక్ అనస్థీషియా, బైపాస్ సర్జరీస్ వాటికి అనస్థీషియా చేస్తుంటాను. మెడికల్ హాస్పిటల్లో చేస్తున్నా. ఎల్లటి బాలకృష్ణ, ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేస్తున్నా. అయితే నాకు 2 కుమారులు, వాళ్ళు ఒకరు బీటెక్, ఒకరు నేను పీజీ వరకు చదువుకున్నా, 10th క్లాస్ వరకు చదువుకున్నా. 2 పిల్లలు మంచిర్యాలలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ నడుపుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి జీవితాంతం రుణపడి ఉంటాను. మరియు నాతో చదువుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను మీకు విశ్వవిద్యాలయం చదువుకున్నా, తర్వాత నేను నిజాంలో చదువుకున్నా. నాకు 2 పిల్లలు, ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఇంకొకరు డిగ్రీ ఫస్ట్ ఇయర్. కుమారుడు నేను చదువు అవ్వలేదు.
షాప్ ఉంది, సాయంత్రం షాప్, హోల్సేల్ షాప్ ఉంది, ప్లంబింగ్ షాప్, ప్రిన్సిపల్ రాజకీయాలు కూడా ప్రశాంత్ రెడ్డి గారికి అంచెలుగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం. నా చిన్ననాటి స్నేహితులందరికీ నమస్కారాలు. నా పేరు రాధారాం నరేష్. నేను బిల్డింగ్ వృత్తి చేసేది. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద అబ్బాయి బీబీఏ చేస్తారు, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన నా చిన్ననాటి దోస్తులు, మా అందరు గురువు అందరికీ పేరున ధన్యవాదాలు. నేను ఇప్పుడు కరీంనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడి ఉన్నాను. ఒక బాబు ఫస్ట్ పోలీస్ ట్రైనింగ్లో చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్. విద్య ఆ రోజు మనం బోధించాలి. నాతో చదువుకున్న నమస్కారం. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, చిన్న బాబు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను చదువుకున్న మా పిల్లలు చదివించాలనే ఉద్దేశంతో మా పెద్ద బాబు అమెరికా వెళ్ళాడు, చదువుకుంటున్నాడు. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ ఎంటెక్ చేస్తున్నాడు. చిన్న బాబు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఎంబీఏ చేస్తున్నాడు. నాకు విద్యార్థులు నేర్పినటువంటి గురువు గారులకు నమస్కారం. మా సోదరీమణులకు నమస్కారం. అందరికీ నా పేరు మల్లేష్, భాష మల్లేష్, మాది వెబ్లాకు. నా తోటి చదువుకున్న మిత్రులకు నమస్కారములు. నా పేరు పట్టు శ్రీనివాస్. నేను మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, నేను 5th నుంచి 8th వరకు మాత్రమే ఇక్కడ చదువుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను పంచాయతీ సెక్రటరీగా కమ్మరిపల్లి మండలం బషీరాబాద్ విలేజ్లో చేస్తున్నాను. నాతో చదువుకున్నాను. బాబు ఇంటర్ అయిపోయింది, పాప పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు విచ్చేసిన గురువులకు పాదాభివందనాలు మరియు నాతోటి చదువుకున్న అందరికీ నమస్కారం. నాకు కూతురు కొడుకు. కూతురు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు స్టార్ట్, కొడుకు 9వ తరగతి. గురువు గారు అందరికీ పాదాభివందనాలు. నా పేరు రామపీట్ల సార్. నేను ప్రస్తుతం బాంబేలో లాస్ట్ 20 years నుండి ఉంటున్నాను. నేను ఫోటో జర్నలిస్ట్గా చేశాను, ఇప్పుడు ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను. నాకు ఒక బాబు పాప. ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది చాలా సంవత్సరాల నుంచి అనుకుంటే ఈ రోజు మాత్రం సక్సెస్ అయింది. చాలా రుణపడి ఉంటాం మేమందరం కూడా. నేను మాది కొరుట. నేను ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చేస్తున్నాను, అకౌంటెంట్గా చూసుకుంటాను. నాకు ఒక బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పాప పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్. విద్యార్థుల సమ్మేళనం స్వాగతం. వేదికను అలంకరించిన గురువులందరికీ పాదాభి వందనం. నేను ఒక గురువుని. నాకు ఒక పాప 10th అయిపోయింది, బాబు ఇప్పుడు 9th. వేదిక మీద ఉన్న గురువులందరికీ పాదాభి వందనాలు. ఇక్కడ వచ్చిన అందరికీ చిన్నప్పుడు ఏం చేసినా ఏం చేయకపోయినా ఎంతో తెలియదు. విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. నేను ప్రజెంట్ ఆమెలో ఉంటున్నాను. మాది హైదరాబాద్, కానీ నాకు ఒక పాప 9th క్లాస్ చదువుతుంది. ఎంఆర్ఓ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నా. 2012 రిక్రూటింగ్ విఆర్ఏగా లాస్ట్ ఇయర్ 1 year క్రితమే ప్రమోషన్ వచ్చి జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నా. మా బ్యాచ్లో లాస్ట్ ఇయర్
అన్నింటిలో లాస్ట్ మ్యారేజ్ లో కూడా 30+ తర్వాత మ్యారేజ్ చేసుకున్నా. మొన్న అట్లా 7 years దాకా కూడా సంతానం కాలేదు. మొన్ననే ఒక పాప 15 నెలలు 15 months మొన్ననే కార్యక్రమాన్ని చేసినటువంటి నా తోటి సహోదర ఉపాధ్యాయులు మరియు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 97-98 బ్యాచ్ విద్యార్థి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి తెలియజేస్తున్నాను. ఇంతకుముందే మా సోదరుడు రంగాల పీడి గారు చెప్పారు, పాఠశాల అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది. దీంట్లో నుంచి తెలియటువంటి విద్యార్థుల యొక్క ఫౌండేషన్ ఏదైతుందో పునాదులన్నీ ఇక్కడే ప్రారంభమవుతాయి. దానివల్ల వాళ్ళు ముందుకు వెళ్ళి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పోలీస్ అధికారులుగా, వివిధ శాఖల్లో ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా అన్ని రంగాల్లో చెప్పాలంటే ఇది చాలా ఒక సీనియర్ స్కూలింగ్. సీనియర్ స్కూల్ అని ఏం చెప్తున్నానంటే 1967లోనే ఇక్కడ హై స్కూల్ అయింది. అప్పటికి మన చుట్టుపక్కల ఊళ్ళలో ఇక్కడ కూడా హై స్కూల్ లేదు. 40 సంవత్సరాల్లో నేను ఇక్కడ ఒక కాలంలో ఈ స్కూల్లోనే 21 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ నా యొక్క విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా కనిపిస్తున్నారు. నేను ఇక్కడ మాట్లాడడం 1997-98 ఆత్మీయ సమ్మె సందర్భంగా ఇక్కడ ఉపస్థితి అయినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అట్లాగే మరి అప్పటి బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అయితే చాలా సంవత్సరాల తర్వాత దాదాపు 27 years తర్వాత వీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడం, మరి ఈ రకంగా ఆత్మీయ సభ్యులను నిర్వహించడం చాలా సంతోషం. అంటే ఈ రకంగా అందరం కూడా అందరూ కూడా గెట్ టుగెదర్ అయినాం కాబట్టి నా సంతోషంగా ఉంది. అయితే ఇంతకు ముందు మీరు ఒక్కొక్కరుగా వచ్చి మీ పరిచయాలు చేస్తున్నారు, మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి, మీరు ఏం చేస్తున్నారు అని మీరు అందరూ కూడా చాలా సంతోషం. అందరూ సో దానికంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ఈ ఎండాకాలం ఎండలు మండిపోతుంది. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో దాదాపు మొన్ననే ఒక వారం కూడా మొత్తం ఇక్కడ కలిసాం ఇదేమి బయట. ఏంటో ఈ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళన పరంపర బ్రహ్మాండం కొనసాగుతుంది. మరి ఏది ఈ 2024 మేన అని కూడా మేననే, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి పిల్లలకు అదే చెప్పి మీ అందరూ లీజర్గా ఉంటారు, టీచర్స్ కూడా లీజర్గా ఉంటారు పెట్టినందుకు. మరి దీనికి మీరు ఎంత కష్టమవుతుందో మాకు తెలుసు. నేను అనుకున్నాను ఒక సందర్భంలో పెడదామని అనుకుని, కానీ ఇక వేదిక పైన ఉన్నటువంటి మా సోదర మిత్రులు 6th వాళ్ళ తాతయ్య బ్రహ్మాండంగా కాష ఏది కార్యక్రమ ధోతి పక్క అవన్నీ చూస్తే మా నాన్న జ్ఞాపకం వచ్చాయి. మా నాన్న కూడా సేఫ్ గా ఉంటాడు కాబట్టి నేను అది ఎప్పుడు ఎంజాయ్ చేసేవాడిని. సో వాళ్ళ తోట అంతా కూడా టర్నింగ్ దగ్గర ఉందో లేదు. సో ఆ రకంగా ఒక డాక్టర్ అయితే మనం ఊహించలేదు. ఇవల్ల ఒక మంచి ప్లేయర్ అయితే అనుకున్నాం. ఆయన అదే రూపంలో ఒక మంచి ప్లేయర్ అంటే ఇక్కడ ఏదైనా టోర్నమెంట్ జరిగినప్పుడు మంచి ఆర్గనైజర్గా మన సీను అర్థం ఎప్పుడు కూడా ఉంటాడు. ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలో, సక్సెస్ చేయాలా, ఆర్గనైజేషన్లో మనకు పేరు మంచిగా రావాలనే ఉద్దేశంలో ఆ రకంగా ఒక్కొక్క నిష్ణాతంగా తీర్చిదిద్దబడ్డారు. సో కొందరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన మా ఇంటి పక్కన కిరాయిన దగ్గర బహుశా వీళ్ళ ఇంటనే దగ్గర ఉండేది.
ఎవరు అంటే రాజగంగారాం గౌడ్ కొడుకు అని, శివకుమారి వాళ్ళ తమ్ముడు. ఇలా తండ్రి 2-3 మండలాలకు సైకిల్ వేసి పెడితే ఫస్ట్ వచ్చిందండి. నేను రాష్ట్రంలో కావచ్చు మరి నేను హైదరాబాద్గా వస్తుందని చెప్పి పొద్దున 4:30 లేచి మరి పిల్లలతో మీట్ అయితే చాలా సంతోషపడి అందరూ కూడా సాగు కలుపుతారనే ఉద్దేశంతో నేను బస్ ఎక్కి వచ్చా. వచ్చిన తర్వాత సార్ను రిక్వెస్ట్ చేశాను, గంగారాం సార్ నేను కారు అక్కడే పెట్టున్నా, హైదరాబాద్లో ఉంది, ఇక్కడ రావడం వల్ల పోవడం వల్ల స్టేట్ పడుతుంది, నువ్వు తప్పకుండా కొంచెం పూర్వం అని చెప్పి వచ్చాను. వచ్చినటువంటి గెస్టులు నేను ఒక గెస్టులు మళ్ళీ బయట గంగారాం కూడా మీరు ఆదరణ చేసినందుకు మీ అందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సమావేశంగా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. మేము 7th స్టాండర్డ్ ఉన్నప్పుడు మీరు కపిల్ దేవ్ గారు 400 వికెట్లు ఇచ్చినారు. అప్పుడు మీరు మాకు ఆశలాగే ఇచ్చారు సార్. అయితే అదే నేను కపిల్ దేవ్ సార్ గారిని బాంబే కలిసినప్పుడు మీ పేరు మా యొక్క పీఈటీ సార్ గంగారాం గారు సార్ మీరు 400 వికెట్ ఇచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసి మా అందరూ టార్గెట్ ఇచ్చారు సార్. అంటే సార్ నాకు పెట్టారు, నేను ఈ రోజు చూశాను సార్. అట్లా ఏం అవసరం లేదు, ఎందుకంటే లెజెన్సీ రిమైండ్ మనం అట్లా అంత కాదు. కానీ ఈ నర్సయ్య నువ్వు ఆస్ట్రేలియాలో ఉంటున్నా, గాడ్ బ్లెస్ యూ. నువ్వు మంచిగా ఎదిగి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్కి ఎవరికి అవకాశం ఉందో పిలుచుకొని సక్సెస్ కావాలని వీళ్ళందరికీ అవకాశాన్ని కల్పించాలని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీ ముఖ్యంగా మన 97-98 బ్యాచ్ ఎస్ఎస్సి పిల్లలందరికీ మాకు పిల్లలే, మేము పెద్దవాళ్ళైనా మాకు పిల్లలే. ఎందుకంటే పిల్లలాగే చూస్తాం. అప్పటి ఫీలింగ్స్ తర్వాత అప్పుడు మీరు కనబడేటటువంటి మీ యొక్క స్ట్రక్చర్ కావచ్చు, మీరు ఆ విద్యార్థి దశలో ఉండేటటువంటి అదే వాళ్ళు గుర్తుకొస్తున్నాయి. కానీ దాదాపు సగం మంది నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు రాము లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా వీళ్ళంతా కూడా పెళ్లిళ్ళు చేసుకొని పాపం అంతవారికి వెళ్ళిపోయి ఒక మంచి గృహిణులుగా స్థిరపడ్డారు. కాబట్టి వాళ్ళు కలవకపోవచ్చు. అలాగే ముందుగా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రేమగా పిలిచి, ఇప్పుడు రాము అయితే 3-4 సార్లు ఫోన్ చేశాడు, ఆ తర్వాత సీను ఫోన్ చేశాడు, అలాగే మిగతా వాళ్ళంతా కూడా విద్యార్థులంతా కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా ఉంటుంది సార్ అంటే తప్పకుండా వస్తామని మేము రావడం, తర్వాత మీరు కలిసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆనాటి గుర్తులన్నీ కూడా గొప్ప ఒక బాంబేలో అదిపోయి మన ఎర్గట్ల విద్యార్థి కాబట్టి అవి మీరు ఉపయోగించుకున్నటువంటి వాళ్ళంతా కూడా చక్కటి పొజిషన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా చూస్తే చక్కటి పొజిషన్లో మీ పిల్లలు పెద్దవాళ్ళ ఇల్లు బీటెక్ చదువుతున్నారు. అలాగే నేను అనుకుంటాను మీ పిల్లలు కూడా అయి ఉంటారు కొందరు, నేను అనుకుంటాను. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మంచి రంగంలో సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.